కరీంనగర్ కు చెందిన ప్రముఖ హాకీ క్రీడాకారుడు ప్రవీణ్ సిఐ నుంచి ఏసీపీగా పదోన్నతి పొంది ప్రస్తుతం రామగుండం కమిషనరేట్ సిసిఎస్ విభాగంలో సేవలందిస్తున్న సందర్భంగా ఆయనకు నగరంలో అపూర్వ సన్మానం లభించింది. నగరంలోని ఎంఆర్ గార్డెన్ లో ఆదివారం సీనియర్ హాకీ క్రీడాకారులు సికిందర్ ఖాన్, అజహర్, అస్లాం ఆధ్వర్యంలో ఆత్మీయ అభినందన సభను నిర్వహించారు. బాల్యంలో ప్రవీణ్ తో కలిసి మెదిలిన మిత్రులు, సీనియర్ క్రీడాకారులందరూ ఒక్కచోట చేరి ఆయన్ని ఘనంగా సత్కరించుకున్నారు. ఈ సందర్భంగా సీనియర్ హాకీ క్రీడాకారులు సర్దార్ రవీందర్ సింగ్, మీర్ సౌకత్ ఆలీ మాట్లాడుతూ హాకీ క్రీడా క్షేత్రం నుంచి పోలీస్ శాఖలో ఉన్నత స్థానానికి ఎదిగిన మిత్రుల్ని సన్మానించుకోవటం గర్వకారణంగా ఉందన్నారు. ప్రవీణ్ భవిష్యత్తులో ఐపీఎస్ స్థాయికి చేరుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ ప్రవీణ్ భావోద్వేగానికి కూడా గురయ్యారు. ఉద్యోగరీత్యా హాకీ క్రీడకు కొంత దూరం అవ్వాల్సి రావటం బాధాకరమైనప్పటికీ విధులను నిర్వహిస్తూనే తన సొంత ఖర్చులతో యువ క్రీడాకారులను తయారు చేస్తున్నానని తెలిపారు. ఎంత ఎత్తుకు ఎదిగినా తోటి క్రీడాకారులను, సీనియర్లను ఎప్పటికీ మర్చిపోనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సర్దార్ రవీందర్ సింగ్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు నందిని మహిపాల్, పలువురు హాకీ క్రీడాకారులు పాల్గొన్నారు. ప్లస్ మా ఫాదర్ మోటివేషన్. నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు చాలా డల్ స్టూడెంట్ని, చాలా డల్గా ఉండేవాడిని. సో నన్ను 6th క్లాస్లో మా ఫాదర్ సైకిల్ మీద, మాది అంబేద్కర్ నగర్, ఇప్పుడు సన్రైజ్ హాస్పిటల్ ఉంది కదా, ఆ ఏరియా అంతా మా అంబేద్కర్ నగర్ అంటారు. అక్కడ నుండి మా ఫాదర్ సైకిల్ పైన తీసుకొచ్చి మనకు అప్పుడు సికిందర్ సార్ కోచ్గా ఉండే హ్యాండ్ ఓవర్ చేశారు. సో నేను స్లోగా హాకీ ఆడడం, ఇప్పుడు హాకీ స్టిక్ కొనాలంటే డబ్బులు లేవు, డ్రెస్ కొనాలంటే డబ్బులు లేవు, షూ కొనుక్కోవాలంటే డబ్బులు లేవు. అన్నీ కూడా సీనియర్ ప్లేయర్లు వాళ్ళు టోర్నమెంట్కి వెళ్ళొచ్చినప్పుడు మళ్ళీ ఇంకో టోర్నమెంట్కి డ్రెస్ వస్తాయి కాబట్టి ఆ ఫస్ట్ యూజ్ చేసిన టోర్నమెంట్ డ్రెస్ జూనియర్స్ మాకు ఇచ్చేవాళ్ళు అన్నట్టు. సో మేము అది హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ జర్కిన్, ఆ కలర్ మ్యాచింగ్ డ్రెస్లు, షూ ఇవన్నీ మేము తీసుకొని మేము ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆడేవాళ్ళం. ముఖ్యంగా స్పోర్ట్స్ అంటేనే చాలామందికి ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ఇదే స్పోర్ట్స్ ఉద్యోగం ఇప్పిస్తుంది, ఇదే స్పోర్ట్స్ అన్నం పెడుతుంది, ఇదే స్పోర్ట్స్ జీవితాన్ని ఏ విధంగా పోవాలని నడిపించేది నేర్పుతుంది చాలామందికి. అంటే నేను హాకీ మొదలుపెట్టినప్పటికెళ్ళి ఎన్నడూ కూడా ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా అన్ని స్పోర్ట్స్లో, అథ్లెటిక్స్లో, చెస్లో, హాకీలో సెలెక్ట్ అవ్వకుంటూ ప్రతిసారి పైసలు తీసుకున్నా నా ఎడ్యుకేషన్ అంతా కూడా ఫ్రీగా జరిగింది. ప్లస్ ఒక యూనివర్సిటీ ఆడితే 2000 రూపాయలు ఆ జమా అవుతుంది. సన్మానిద్దామని ఇక్కడ జమ అయినా నేను ప్రవీణ్ కుమార్ సార్ని చూడడం జస్ట్ 2 days బిఫోర్ ఫోటోలో చూశాను. మీకు నాకు ముఖ పరిచయం లేదు, కానీ మీ గురించి చాలా విన్నాను. మన అజర్ కానివ్వండి, సికందర్ కానివ్వండి, మీ గురించి చాలా చెప్పారు. మీ స్ట్రగల్ గురించి, మీ ఆట గురించి. నేను కూడా మీకన్నా ముందు సీనియర్ ప్లేయర్, మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా 1985లో కానిస్టేబుల్గా అపాయింట్ అయ్యి